అతను మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్. అట్లాంటి వీరుడు అక్కడ పోరాడటం వల్లే మనందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఎంతోమంది అతనితో పాటు అక్కడ బార్డర్లో మనకి రక్షణగా నిలబడుతూ ఉంటేనే మనం ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. అట్లాంటి వీర జవాన్లకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అంటే నిజంగా వాళ్ళ కోసం మనం చేయగలిగింది భగవంతుడిని ప్రార్థించటం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఆత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా ఎవరైతే అక్కడ పోరాడుతున్నారో వాళ్ళంతా సురక్షితంగా నిండు నూరేళ్లు భారత మాతను ఈ విధంగానే రక్షిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకోవటం. మరి ఈ రోజున ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తుంటాం, పిచ్చి పిచ్చిగా ఏదో నవ్వుతూ ఉంటాడు కొంచెం. అవన్నీ అంటే అక్కడ ఒక ఆ సిచ్యువేషన్ ఏంటి, మనం ఎందుకు నవ్వాలి, అసలు నవ్వు ఎందుకు వస్తుంది, మనకు ఆ విషయం మాట్లాడుతుంటేనే అసలు గుండె బరువెక్కుతుంది. మరి అలాంటి విషయం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడానికి అప్పుడు ఎలా ఉండాలి అనేది మర్చిపోయి ఆ గాంభీర్యం అనేది అతనికి అసలు రాదనుకోండి, అది అందరికీ తెలిసిన విషయం.